అఖిల భువన దీపం భక్త చిత్తావ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత్యం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి భక్తి కార్యక్రమంలో మనం అనేక విషయాల్ని ఈ భక్తికి సంబంధించినటువంటి తెలుసుకోవటం జరుగుతోంది. ఈ యొక్క కృష్ణ శతక కర్త శ్రీ లక్ష్మీనారాయణ వాలాయము నిన్ను తలంతు వందిత చరణ ఏలుమునను నీ బంటుగా చాలంగా నేను నమ్మినాను సరసుడ కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని ఇందులో చెప్పటం జరిగింది. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి ఓ నారాయణ, ఎల్లవేళలా అన్నట్టుగా వాలాయమగన్ తప్పక నిన్నే తలంతు, ఇంకెవరిని కూడా తలంతనయ్యా, నిన్నే తలంచుకుంటాను నా మనసులో. చరణారవింద అంటే నీ యొక్క పాదపద్మములే నాకు శరణ్యము అని చెప్పేసని నిన్నే తలుసుకుంటాను అని చెప్పేసని చెప్పడం జరిగింది. ఇటువంటి మహత్తరమైనటువంటి పద్యాలన్నింటినీ వదిలేసి మనం ఏవో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత లాంటి ఉద్గ్రంథాలు చదివేస్తున్నామని చెప్పేసరి నలుగురిలో మనం చాలా గొప్పగా ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఒక చిన్న కృష్ణ శతకంలో ఉన్నటువంటి ఒక్క పద్యము, దానిలో ఉన్నటువంటి భావాన్ని తీసుకుని దాన్ని అర్థం చేసుకుంటే ఆ భక్తి అనేటువంటిది ఎంత వికసిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయం. ఇటువంటి విషయాలన్నింటినీ తలుచుకుంటూ మన ఒక భగవంతుడి తాలూకు స్మరణ ఎప్పుడూ నిరంతరం మనకు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఉంటాం. కానీ మన తాలూకు ప్రవృత్తి, వృత్తి ఎలా ఉంటుందంటే ఈ యొక్క సాంసారికమైనటువంటి వీటన్నింటిలో కూడా ఉండి ఒక రూపాయి ఆర్థికంగా తగ్గితే మన జీవనోపాధి ఎక్కడ కుంటుపడుతుందో అని చెప్పేసని మన వృత్తిని మనం మానకుండా భగవంతుని కూడా మనం తలుచుకుంటూనే ఉంటాము. అటువంటి దానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎట్లాంటిది వస్తుందంటే గురుచరిత్రలో ఒక చక్కని కథ అనేటువంటిది గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఒకవైపు ధనం కావాలి, ఒకవైపు భక్తి కావాలి. ఈ రెండు కూడా మనకి చెరి సమానంగా ఉండాలి అనేటువంటి తత్వంలో మనం ఉంటాం. పూర్వం ఆ యొక్క భక్త తుకారాం కానీ అన్నమయ్య కానీ వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ యొక్క ధనంతోనూ వీటితోనూ వాళ్ళకి అనుబంధం లేదు కాబట్టి వాళ్ళు పూర్తిగా భక్తి మీద ఉండిపోయారు. నేటి యుగంలో ఉన్నటువంటి కాలమానాలని పట్టుకుని ఒక రూపాయి తక్కువైతే వీడి భక్తి వీడికి కూడి పెట్టిందా అని చెప్పేటువంటి మాటలు అంటారు. కనుక అందుకని మనం సాధ్యమైనంత వరకు కూడా భక్తి ప్రపత్తులతోనూ ఉండాలి. ధనార్జనలో కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక అడుగు వెనక్కి వేయటానికి లేనటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనకి భగవంతుడు గుర్తుకొచ్చి మన ఆ గుడి చుట్టూతా 108 ప్రదక్షిణాలు చేసేస్తాము, లేకపోతే ఒక 10 కొబ్బరికాయలు కొట్టేస్తాము, హాతి కర్పూరాలు వెలిగించేస్తాము అని ఇలాంటి పూజా విధానాలనే మనం చేస్తున్నాం తప్పితే నిశ్చలమైనటువంటి భక్తి తత్పరతతో ఆ ఒక భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ గాలికి
ఎలాగైతే అల్లల్లాడకుండా ఉంటుందో దీపము, అలా నిశ్చలమైనటువంటి తత్వంలో ఉండాలి అని చెప్పేసని ఆ భక్తిని ఎవరైనా కూడా చెప్పేటువంటి తత్వం. కష్టం వచ్చింది కదా అని బాధ ఎక్కువైపోయి, కష్టం లేదు కదా సుఖంగా ఉన్నాం అనుకుని చెప్పేసని మాదానంద పడిపోకుంటూ చేయవలసినటువంటి పనులు లేవు. కనుక ఇక్కడ ఇవి చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఎలా ఆలోచిస్తూ ఉండాలి అనేటువంటిది ఏంటంటే, మనకి తెలియలేనటువంటి విషయాలన్నింటినీ కూడా మనకైనా పూజ్యులైన వారి వద్ద నుంచి మనం వినటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఒక శతకకర్త చెప్తారు, వినదగు నవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును అని చెప్పేశారు. వినాలి. విన్న తర్వాత ఆ ఒక విషయాన్ని తొందరపడిపోయి మనం మాట్లాడితే దానికి విలువ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించవలసినటువంటిది. ఇలాంటి దానింటినీ కూడా తీసుకుని ఒక చక్కని కథ గురు చరిత్రలో చెప్పడం జరుగుతుంది. ఆ గురు చరిత్రలో చెప్తున్నట్టు ఒక కథలో ఒక యవనరాజు వేదాన్ని గురించి తెలుసుకోవాలి, ఈ వేద పండితులని అవహేళన చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో నా యొక్క రాజ్యంలో ఎవరైతే వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి చక్కగా వేద పఠనం చేసి ఆ వేదానికి సంబంధించిన అర్థాన్ని నాకు చెప్పవలసినది అని ముందు అతను ఒక సాటింపు వేయించి వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తాను అని చెప్పేసని ఈ యవనరాజు చెప్పటం జరిగింది. అది విన్నటువంటి వాళ్ళందరూ కూడా ధనానికి ప్రాముఖ్యత ఇచ్చి అతను నిజంగా వినటానికి ఈ వేదాన్ని గురించినటువంటి విషయంలో సాటింపు వేయించాడా లేక మన అవహేళన చేయడానికి చేస్తున్నాడా అన్నటువంటి విషయాలు మర్చిపోయి ధనానికే ప్రాముఖ్యత ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఒకళ్ళని మించి మేము ఒకళ్ళని చాలా వేదంలో చాలా గొప్పవాళ్ళము నిశ్రాణితులము అని చెప్పేసి అది తెలియపరచుకోవటానికి ఆ యవనరాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు వేదాన్ని చదువుతూ వేదాధ్యాయనాన్ని చేసిన తర్వాత దాని అర్థాన్ని కూడా విపులీకరించడం జరుగుతోంది. ఇటువంటి సమయంలో ఒక ఇద్దరు విప్రోత్తములు ధనమే ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళు ఆ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా మేము కూడా వేదాంగాలు చదువుకున్నాము, త్రివేదులము, 3 వేదాలని పఠించినటువంటి వాళ్ళము, మాతో మీ తాలూకు రాజ్యంలో ఎవరైనా సరే వాదించగలిగిన వారు మాతో పాటు సరిగా పరస చదివే వాళ్ళు ఉంటే మీరు పిలిపిస్తే మేము తప్పకుండా వారితో మేము ఈ యొక్క వేద ఘోషణ చేసి వాళ్ళని ఓడించి మేము మా యొక్క శక్తిని నిరూపించుకుంటామని చెప్పటం జరిగింది. దానికి ఆ రాజు కూడా సంతసించి, ఎందుకంటే ఒక కులంలో వాళ్ళే పోటీలో ఓడిపోతున్నారు ఇంకొకళ్ళ చేతిలో అనేటువంటిది చాలా విచిత్రమైన విషయంగాను అవహేళనగాను తీసుకోవడానికి అవుతుంది అనుకుని చెప్పేసని తన రాజ్యంలో ఉన్నటువంటి విప్రులందరినీ కూడా మీరు వేదాధ్యాయనం చేసి నా దగ్గరకు వచ్చిన పండితులను ఓడించడానికి రండి అని చెప్పేసని ఈయన సాటింపు వేయటం జరిగింది. కొందరు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదాధ్యాయనం చేసి లేని పరువు ఎందుకు తీసుకోవాలి, మన తాలూకు విద్య తాలూకు విలువని మనం ఎందుకు తగ్గించుకోవాలి అని చెప్పేసని వాళ్ళు రావటం మానేశారు సభాస్థలికి. కొందరు ధనాశపరులు వచ్చి వీళ్ళ చేతిలో పరాభవం చెంది జయపత్రాన్నిచ్చి అంటే విజయపత్రాన్నిచ్చి అంటే మేము ఓడిపోయాము అనేటువంటిది లిఖితపూర్వకంగా రాసిచ్చి వీళ్ళు వెళ్ళిపోవటం ప్రారంభించారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ విప్రులకి ఇంకొంచెం గర్వం ఎక్కువయ్యి, మేము మీ రాజ్యమంతా తిరిగి మా అంతటా మేమే ఈ యొక్క జయపత్రాలు తీసుకొచ్చి మీకు ఇస్తాం మహారాజా,
వీళ్ళందరినీ కూడా మీ పాదాక్రాంతుల్ని చేస్తామని చెప్పేసని ఆ యవనరాజు చేతన అధికారయుక్తమైన ప్రతినిధులుగా వీళ్ళు వేదాధ్యయనానికి బయలుదేరతారు. ఈ బయలుదేరినప్పుడు ఈ యొక్క గాణగాపురానికి రావటం తటస్థించింది. ఈ గాణగాపురంలో ఈ యొక్క నృసింహ సరస్వతి గారి దగ్గర ఉన్నటువంటి ఒక సన్యాసితో వీళ్ళు వాదానికి దిగుతాము అని అంటే ఆయన ముందుగా సౌమ్యంగా చెప్తాడు, మేము సన్యాసులను గెలిస్తే మాకేమొస్తుంది, ఓడిపోతే మాకు పోయేటువంటిది ఏంటి, మీరు ఇలాగ జయపత్రాలు తీసుకుని వెళ్ళటం మూలంగా మీకు వచ్చేటువంటి లాభమేమిటి అని. అది ఎంతకీ వాళ్ళు దాన్ని సమ్మతించకుండా మీరు మాతో చేస్తే వేదాధ్యయనం చేసి మమ్మల్ని ఓడించండి, లేదా మాకు జయపత్రాన్ని ఇచ్చి మేము ఓడిపోయాము అని చెప్పండి అని చెప్పేసనేటప్పటికీ ఆ నృసింహ సరస్వతి దగ్గరికి ఈ వేద విప్రుల్ని తీసుకువెళ్ళటం జరిగింది ఆ సన్యాసి. అప్పుడు ఆ నృసింహ సరస్వతి, ఎవరు మీరు, ఏం కావాలని చెప్పని ప్రలోభాలకి లోనై ఇలా మీరు విద్యని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి అడగటం జరిగింది. దానికి మేము విప్రులము, మాకు మహారాజు గారు వెలలేనటువంటి ధనాన్ని మాకు ఇస్తున్నారు, అందుకనే మేము 3 వేదాల్లోనూ త్రివేదులము కాబట్టి మేము అందరితో కూడా మేము వాదులాడటానికి వచ్చాము అని చెప్పేసరి వాళ్ళు చెప్పటం జరిగింది. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి నృసింహ సరస్వతి, విద్యనెప్పుడూ కూడా అది వాదులాడటానికి కాదయ్యా చేయవలసినటువంటిది, దాని మూలంగా మనం ఎదురుకుండా ఉన్నవాడితో మాట్లాడుతున్నప్పుడు మన తాలూకు జ్ఞానాన్ని ఇంకా ఎంత పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాలి తప్పితే, వాడికి ఎంత విద్య తెలుసు, వాడికన్నా మనం ఎక్కడున్నాము, మనం ఇంకా ఎంత విద్యను నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు గమనించాలి అనేటువంటి దానికి ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. అంత తప్పితే వాళ్ళ చేతిలో ఓడిపోతామనో వాళ్ళను ఓడిస్తామనో మనం వాళ్ళకన్నా ఘనులమనో అని చెప్పేసని వేద విద్యలో చెప్పుకోవటానికి ఇది సరైనటువంటి మార్గము కాదు అనేటువంటి విషయాన్ని శ్రీ నృసింహ సరస్వతి చెప్పటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ త్రివేదాలు నేర్చుకున్నటువంటి వేదములు నేర్చుకున్నటువంటి వీళ్ళు మాతో వాదులాడన్నా వాదులాడండి, తర్కమైనా చేయండి, లేదా మేము గెలిచామని చెప్పేసరి మీరు ఓడిపోయారనేటువంటి పత్రాలన్నా మాకు రాసియండి అని అంటే అప్పుడు ఆయన మందలించి, మీరు చదువుకున్నటువంటిది 3 వేదాలు, ఇంకా మీకన్నా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 4 వేదాలని చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో మీరు 3 వేదాలు చదివే మీరు ఇలా మురిసిపోతూ ఉంటే 4 వేదాలు చదివినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పని ఆ దారిన వెళ్తున్నటువంటి ఒక ఆగంతకుడిని పిలిచి, వీళ్ళతో వేద విద్యలో నువ్వు మాట్లాడు అని చెప్పేసని అతని మీద కొంచెం నీళ్ళని సంప్రోక్షణ చేయటం జరిగింది. అతనికి ఏమాత్రము వేద పరిజ్ఞానం లేనటువంటి ఆ ఆగంతకుడు ఈ యొక్క త్రివేదులను చదువుకున్నానని గర్వపడుతున్నట్టు వీళ్ళందరినీ కూడా ఓడించటం జరిగింది. దాంతో వాళ్ళందరూ కూడా ఈయనకి దాసోహం అని చెప్పేసని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. కనుక ఈ కథా విభాగాన్ని ఎందుకు తీసుకున్నామంటే, ఇది గురుచరిత్రలో ఈ ఒక కథా విభాగం మనకి 26వ అధ్యాయంగా ఉంది. ఈ 26వ అధ్యాయాన్ని ఎందుకు తీసుకుని చెప్పడం జరిగిందంటే, మనకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో మనమే చాలా గొప్పవాళ్ళం అనుకుని చెప్పని, అవతల వాళ్ళు కేవీ రావనుకుని చెప్పని సభా వేదికల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా అధిక ప్రసంగం చేయటం అనేటువంటిది మనకున్నటువంటి దౌర్భాగ్యము అనేటువంటి విషయాన్ని ముందుగా గమనించవలసినటువంటి విషయము. అందుకే భాస్కర శతకంలో చెప్తాడు, పండితులైన వారు దిగు వందగా నుండగా
అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధ ప్రకటమ్మల కేమయగన్ అని చెప్పేసి ఆయన చెప్పుకురావడం జరిగింది. ఎందుకంటే పండితులందరూ కూడా కూర్చుని ఉంటే తెలిసి తెలియని జ్ఞానంలో ఏదో ఉద్యోగం చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుని భార్యాపిల్లల్ని పోషించుకున్నటువంటి మనం ఒక 4 పుస్తకాలు చదివేసినంత మాత్రం చేతన మనకేదో జ్ఞానం వచ్చేసింది అనుకుని చెప్పేసని ఈ భగవద్గీతలో 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలోకి వెళ్ళి 37వ శ్లోకాన్ని కూడా మనం కనీసం దాంట్లో ఏం చెప్పబడుతుందో కూడా మనం దాన్ని గ్రహించకుండా పాపపుణ్యాలనేటువంటి వాటిని తీసుకుని ఈ కర్మ చేయటం మూలంగా పాపం వచ్చేస్తుంది, వాడు నరకంలో పడిపోతాడు, లేకపోతే వాడిని యమధర్మరాజు తీసుకెళ్ళిపోయి వాడు చింతకాయ పచ్చళ్ళ చింతకు కొడతాడు అనేటువంటి ఇటువంటి మాటలు చెప్పటం అనేటువంటిది అసందర్భ ప్రలాపంలాగా ఉంటుంది తప్పితే సందర్భజోతితంగా చెప్పినటువంటిది ఉండదు. జ్ఞానం అనేటువంటిది ఒకళ్ళ దగ్గర నుంచి పొందేటువంటిది కాదు, అది వాళ్ళంతటా వాళ్ళు సమకూర్చుకునే సంపద అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఒక విషయం మనకు తెలిసినంత మాత్రం చేత మనమే జ్ఞానులము అని అనుకోరాదు. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇటువంటి విషయాలను మనం ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి తపనతో ఉండాలి తప్పితే మనకి తెలుసున్న విషయమే కొండంత అనుకుని చెప్పేసని ఎదురుకుండా ఉన్నవాడికి గోరంత కూడా తెలియదు అనేటువంటి విషయంలో మనం మాట్లాడటం అనేటువంటిది ఇది చాలా ఎటువంటి దీనికి వస్తుందంటే ఎదుటి వారిని చాలా తక్కువ అంచనా వేసినటువంటి పరిస్థితికి వస్తుంది. కనుక మనకి భగవంతుడు అవకాశం ఇచ్చి మన తాలూకు జ్ఞానానికి తగినటువంటి విద్యని చెప్పమన్నప్పుడు ఎదుటి వారిని కించపరచకుండా ఎదుటి వారిని గౌరవిస్తూ మనం చెప్పవలసిన సంభాషణలు చెప్పగలిగితే మనకెంతో మర్యాద గౌరవము సంఘంలో సమాజంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా ఆ ఒక్క వెంకటనాథుని మూలంగా మనకి కలగాలని కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.